వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి గౌతమ్ రెడ్డి. 3 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని అన్నారాయన. సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన గౌతమ్ రెడ్డికి అపూర్వ స్పందన లభిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమాకాంత్ అందిస్తారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆ పార్టీ నేత గౌతమ్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుతున్నారు. ఆయనతో మాట్లాడదాం, ప్రచారం ఎలా సాగుతుందో. చెప్పండి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఈ విజయవాడ నగరంలో పేద ప్రజానీకం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మేము ఈ రోజున తిరుగుతున్నాం. ఈ పేట పేరే వైఎస్ఆర్ కాలనీ. ఈ వైఎస్ఆర్ కాలనీలో ఈ కాలనీ వాసులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తూ ఉండేటువంటి ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హాయిగా బ్రతికాం. ఇవాళ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ధరలు పెరిగిపోయి, కరెంటు ధర పెరిగిపోయి, గ్యాస్ పెరిగిపోయి, నిత్య జీవితావసరం పెరిగిపోయి, తెచ్చుకునేదేను తక్కువ, ఖర్చు పెట్టేది ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. మేము బ్రతకలేకపోతున్నాం అనేటువంటి. అందుకనే చెప్తున్నారు, పులి కడుపున పులే పుడుతుంది, పులి కడుపున పిల్లి పుట్టదు. మాట తప్పని నాయకుడిగా ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ఆయన పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తారనే నమ్మకం మాకుంది. కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెబుతూనే దొంగ నాటకాలు ఆడేటువంటి టీడీపీ కాంగ్రెస్ అన్నిటికీ కూడా వాటి భరతం పట్టేటువంటి పద్ధతిలో చర్య తీసుకుంటామని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉందండి. ఇక్కడ చూస్తే దాదాపు 18 డివిజన్లో బుడమేరు 1,00,000 మంది వరకు ప్రభావితం అవుతూ ఉంటారు. వరద వచ్చినప్పుడల్లా చాలా మంది గూళ్లు కోల్పోయి నిరాశ్రయులు అవుతూ ఉంటారు. సో ఆ సమస్యకు ప్రధానంగా మీరు మీ పార్టీ తరఫున ఎటువంటి పరిష్కారం చూపిస్తారు? బుడమేరు సమస్యని పరిష్కరిస్తామనేటువంటిది మేము చెప్పడం జరిగింది. మా మేనిఫెస్టోలో కూడా రాయటం జరిగింది. బుడమేరుని 3 భాగాలుగా విభజించి 3 ప్రాంతాలుగా కాలువ వెళ్తూ ఉంటుంది. వీటీపీఎస్ లో ఒకటి, బుడమేరులో ఒకటి, మున్నేరులోకి వెళ్ళి వెళ్లాల్సినటువంటిది. వీటీపీఎస్ లోకి 7,000 క్యూసెక్కుల నీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే అది 2 నుంచి 3 క్యూసెక్కుల నీరు మాత్రమే లోపలికి కృష్ణానదిలోకి వెళ్తా ఉంది. మేట వేయటం వలన దీన్ని ప్రక్షాళన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఫండ్స్ కనుక ఉంటే 1,500 కోట్ల రూపాయలతో ఏదైతే బుడమేరుకు అడ్డంగా ఉండేటువంటి కొండ ప్రాంతం ఉందో కొండకు గనక డ్రిల్ గనక వేసినట్లయితే ఆటోమేటిక్ గా అన్ని నీళ్లు ఒకేసారి కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లో చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి ముంపుకి గురి కాకుండా 16 నుంచి 18 డివిజన్లు మునిగిపోకుండా చూసేందుకు గాను చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. ఇది మొత్తం మీద పరిస్థితి. బుడమేరు ముంపు సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్తున్నారు. మరోవైపు 100 రూపాయలు, అదేవిధంగా 350 రూపాయలకే, 310 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం అనేది అందరినీ ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. మధ్య నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలుస్తామని గౌతమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.